నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఏపీ మాజీ మంత్రి కాకాణి అరెస్ట్. ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాణి నెల్లూరు పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాకాణికి వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అధికారులు తిరుపతిలోని వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అయితే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ రిలీఫ్ దొరకని విషయం తెలిసిందే. క్వార్జ్ గనుల అక్రమ త్రవ్వకాల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం. ఆయన తరపు లాయర్లు ఎంత విన్నవించినప్పటికీ ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ను అక్రమంగా తరలించారని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. గని లీజు కాలం ముగిశాక కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఈ క్వార్జులో రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారన్న విషయం కూడా వివాదం నడిచింది. దీంతో ఫిబ్రవరి 16న మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కాకాణిని A4గా చేరుస్తూ విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు నెల్లూరు సహా హైదరాబాద్లోని కాకాణి నివాసాలకు వెళ్లి 3 సార్లు నోటీసులు అందించారు. అయితే ఈ నోటీసులకు హాజరు కాకపోవడంతో అధికారులు ఆయన్ను తాజాగా కేరళలో అరెస్టు చేశారు.